जिंदाबाद सीपीएम, जिंदाबाद 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 सीपीएम, जिंदाबाद जिंदाबाद। హుజురాబాద్ మండలానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు జరిగిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. గత అనేక సంవత్సరాల క్రితమే హుజురాబాద్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేటివి పూర్తయినాయి. గత పాలకులు అర్హుల వరకు కేటాయించలేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంవత్సరం గడిచి పాలనా ఉత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ ఇక్కడ ఇప్పటికే పూర్తయ్యి అర్హులు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వడం కోసము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తక్షణమే హుజురాబాద్లో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ కూడా పేదలకు అప్పచెప్పాలి. లేదంటే లబ్ధిదారుల కోసం యాక్టిఫై ఉద్యమాన్ని సిపిఎం పార్టీ చేపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పెద్ద ఎత్తున ఆర్భాటంతో లబ్ధిదారుల లిస్టులు సేకరించారు. అట్లాగే ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్లో అనేక తప్పులు దొర్లుతున్నాయి, అడ్రస్లు మారిపోతున్నాయి. ఒక దగ్గర ఉన్న వాళ్ళకి ఒక దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని మార్చుకోవడానికి యాప్లో ఎటువంటి సిస్టము స్థానికంగా చేయడం కోసము లేదు. ఏమన్నంటే మీరు హైదరాబాద్ పోండి, కరీంనగర్ పోండి అని చెప్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజావాణిలో పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులలో అందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువ వస్తున్నాయి. దీనిపైన తక్షణం చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరోవైపు ఏసంగి సీజన్ స్టార్ట్ అయింది. ఎల్ఎండిలో పుష్కలంగా వాటర్ ఉంది. అయినప్పటికీ కెనాల్ ద్వారా వాటర్ ఇవ్వకపోవడం ద్వారా ఇప్పటికే నారుమల్లు ముదిరిపోతున్నాయి. ఎప్పుడు వాటర్ వస్తుందా, ఎప్పుడు సాగుకు మొదలు పెడదామని చెప్పి ఈ మండలంలోని రైతాంగం అంతా ఎదురు చూస్తున్నారు. దీనికి నీళ్లు వదలకపోవడానికి ఏకైక కారణము ఈ నేషనల్ హైవే అథారిటీ సంబంధించిన అధికారులు అట్లాగే కాంట్రాక్టు ఏదైతే రోడ్డు నిర్మాణం జరుగుతుందో వరంగల్ కరీంనగర్ సంబంధించిన ఈ నేషనల్ హైవే వివిధ ఏరియాలలో అంటే ఈ నేషనల్ హైవే రోడ్ క్రాసింగ్ కెనాల్ దగ్గర బ్రిడ్జీల నిర్మాణం జరుగుతుంది. ఆ బ్రిడ్జీల దగ్గర మట్టి కొట్టుకపోతుందని చెప్పి లేదా రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గడ్డర్లు కొట్టుకపోతాయి అని చెప్పి ఒక కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చడం కోసము జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం చేసే చర్యలు చేపడుతుంది. ఇది తక్షణము ఆ పనులు నిలిపివేయాలి. మొదటి దఫాగా నీరు వదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటిని కూడా పూర్తి చేయాలి. లేదంటే రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 2500 జోలికి పోవట్లేదు. అట్లాగే కౌలు రైతులకు మేము రైతు బంధు దాన్ని భరోసాగా మార్చింది ఏదుందో ఆ రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు మాట్లాడలేదు. అట్లాగే వ్యవసాయ కూలీలకు సంబంధించింది మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. అంటే సంవత్సరం గడిచింది. దాని గురించి కూడా ఒక నిర్దిష్టమైన హామీ అనేది రాలేదు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కొంతవరకు చేశారు, 4 దఫాలుగా చేశారు. అంతవరకు సంతోషం. కానీ రకరకాల కారణాలతోటి అంటే పేర్లు తప్పుపడ్డాయనో లేదా ఇతర రేషన్ కార్డులు లేదనో ఆ లబ్ధిదారులకు గుర్తించకుంటున్న వాళ్ళకి సంబంధించినది సంఖ్య మిగిలిపోయింది. అదేవిధంగా 2 లక్షలకు పైన వాళ్ళకి సంబంధించిన సంఖ్య కూడా మిగిలిపోయింది. వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయాలి. ఇతర సమస్యలు అంటే ఒకటి మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయకముందే అది పూర్తి చేసిన అనే పద్ధతులలో ఉంది. అంటే అది ఇదివరకే అమలవుతున్న ఉచిత బస్సు ఒకటే 100% అమలవుతున్నట్టు కనబడుతుంది. కానీ మిగతా పథకాలు కూడా కొన్ని అమలైనాయి. ఇప్పుడు అనుకున్నాం రైతు రుణమాఫీ లాగానే ఈ ఉచిత విద్యుత్ సంబంధించింది కూడా ఉచిత విద్యుత్ కూడా అమలవుతుంది. కానీ సంపూర్ణంగా అమలు కాని పరిస్థితి. బోనసు సన్నవాట్లకు బోనస్ ఇచ్చారు. అది కూడా సంపూర్ణంగా అందరికీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. లేటుగా కొనుగోలు స్టార్ట్ అవ్వడంతో అప్పటికే మధ్యదళారులకు ముందే సన్నవడ్లు అమ్ముకున్న పరిస్థితి అనేది ఉంది. ఇటువంటి ఏంటంటే ఎడావుడి కాకుండా ఒక ప్లాన్ ప్రకారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.